సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న పోషక ఫలం జామ. పెరటి చెట్టుగా ఉన్న జామ ఇప్పుడు ఇతర పండ్ల తోటల స్థానాన్ని ఆక్రమించి సాగు చేసిన రైతులకు ఆర్థిక ఫలాలను అందిస్తోంది. దశాబ్ద కాలం క్రితం జామకు తెల్లనల్లి తీవ్ర నష్టం చేసింది. దీంతో తోటలను తీసేసిన రైతులు ఉన్నారు. కానీ నేడు పండ్ల తోటల సాగులో అందివచ్చిన హైడెన్సిటీ సాగు లేదా అధిక సాంద్ర విధానం ఆదరణ పొందడంతో ప్రధానంగా మామిడి, జామ తోటలను కొత్తగా నాటుకునేవారు ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆచరిస్తున్నారు. గతంలో జామను సంప్రదాయ పద్ధతిలో ఎటు చూసినా 6 మీటర్లు లేదా 5 మీటర్ల ఎడం పెట్టి దూరంగా నాటేవారు. ఆ పద్ధతిలో ఎకరాకు 112 నుంచి 160 మొక్కలు మాత్రమే పట్టేవి. అదే అధిక సాంద్ర విధానంలో మొక్కలు నాటుకుంటే దిగుబడులు పెరగటమే కాదు, నాటిన 2-3 ఆర్థికంగా రైతుకు అండగా ఉంటున్నాయి. ఈ పద్ధతిలో నాటుకోవడానికి ఉపయోగించుకునేది మాత్రం అంటు మొక్కలనే. జామలో నేల అంటు పద్ధతిలోనూ కొమ్మ అంటు పద్ధతిలోనూ మొక్కలను ఉత్పత్తి చేయడం పరిపాటి. ఇటీవల థైవాన్ జామ రకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత క్లోనింగ్ విధానంలో కూడా మొక్కలను ప్రవర్ధనం చేస్తున్నారు. మరి జామలో అంటుకట్టే విధానాలు, అందులో మెళకువలను వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె వెంకట సుబ్బయ్య. జామ యొక్క ప్రవర్ధన పద్ధతుల్లో ఇదొక ముఖ్యమైన పద్ధతి అనమాట. క్లోన్స్ ద్వారా ప్రవర్ధన చేయడం, అదేవిధంగా అంటు కట్టడం ద్వారా ప్రవర్ధన చేయడము. కానీ అంటు కట్టడం ద్వారా ఎక్కువ లెబోరియస్ ప్రాసెస్ కావడం వల్ల ఎక్కువగా రైతులు క్లోనింగు లేదంటే ఎయిర్ లేయరింగ్ ద్వారా కూడా మనము ప్రవర్ధనము అనేది జామలో చేపట్టవచ్చు అనమాట. లేయరింగ్ లేదా గూటి ద్వారా జామలో ప్రవర్ధన పద్ధతిని మన కేవీకే వెంకటరమణగూడెం గారు మొట్టమొదటిసారిగా చేపట్టడం జరిగింది. దీనిలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, ముఖ్యంగా ఒక పాలిథిన్ షీట్ను మనము ఒక 100 kg ఉండేటువంటి మన థిక్నెస్ ఉన్నటువంటి ప్లాస్టిక్ షీట్ని ఎంచుకోవాలి. దాంతోపాటు ఒక పురకోసని, దాంతోపాటు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందటానికి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకునే విధానంలో ముఖ్యంగా మనం ఎంచుకోవాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, ఈ కోత మిషన్ నుంచి ఫ్రెష్గా వచ్చినటువంటి రంప పొట్టుని ఎంచుకోవాలి. పాతబడినటువంటి రంప పొట్టుని ఎంచుకోకూడదండి. ఈ రంప పొట్టు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత దానికి కోకోపీట్ను కూడా తీసుకోవాలి. దీంట్లో ఈ రెండింటిని 2:1 అంటే 2 భాగాలు రంప పొట్టుని, 1 భాగం కోకోపీట్ని మిశ్రమాన్ని బాగా కలుపుకునేసి దానికి కొద్దిగా మరీ అంత నీరు లేకుండా బ్లైటాక్స్ నీటిని ప్రిపేర్ చేసుకోవాలి. బ్లైటాక్స్ నీరు అంటే ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని ఆ ద్రావణాన్ని మనము ఏదైతే మనము కోకోపీట్ ద్వారా లేదా రంపపొట్టు ద్వారా చేసినటువంటి మిశ్రమానికి, పాటింగ్ మిశ్రమానికి స్ప్రింక్లింగ్ చల్లుకోవాలి. నీట్గా కలుపుకొని ఆ విధంగా మనము పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఒక కొమ్మల ఎంపికలతో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఈ యొక్క కొమ్మలు ఎంచుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆ యొక్క కొమ్మ అనేది ముదిరిన కొమ్మగా ఉండాలి. ఇంచుమించు తక్కువలో అంటే తక్కువ పెన్సిల్ థిక్నెస్ ఉండాలి. లేత కొమ్మ అంటే లేత కొమ్మ అంటే అప్పుడే గ్రీన్ కలర్లో కొమ్మలు వస్తూ ఉంటాయి కొత్తవి. అలాంటి వాటి మీద మనము ఈ యొక్క గూటిని అని చేపట్టకూడదు. మనము కొమ్మలను ఆ విధంగా ఎంచుకున్న తర్వాత దానిని 2 నోడ్ల మధ్య కానీ ఎక్కడైనా సరే మనం ఒక రింగు రూపంలో అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసి మనం ఆ రింగు రూపంలో బెరడును తీసేయాలి. బెరడును కూడా తీసేటప్పుడు మీరు విషయం ఏంటంటే, ఆ బెరడు తీసేటప్పుడు కూడా నీట్గా అంటే చాలా ఈజీగా వచ్చేసేటట్టు ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ విధంగా దాని మీద కట్టినప్పుడు మనకి వేరు వ్యవస్థ అనేది బాగా త్వరగా డెవలప్ అవుతుంది. బెరడు రింగు రూపంలో తీసిన తర్వాత మనం ఏదైతే పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకున్నామో దాన్ని ఒక దోశ చేతితో గుప్పెడితో పట్టుకునేసి ఆ గుప్పెడిని దాన్ని పెట్టేసి ఆ పాలిథిన్ కవర్ని దాని చుట్టూ చుట్టేసి అటు సైడు ఇటు సైడు ఒక చాక్లెట్ రూపంలో ఏ విధంగా అటు సైడ్ ఇటు సైడు టైట్గా కట్టేస్తామో పురకోస్తో టైట్గా కట్టేసుకోవాలి. ఆ విధంగా కట్టేసుకున్న తర్వాత మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి పైన వర్షం పడినా కూడా వాటర్ పడినా కూడా ఎటువంటి వాటర్ కానీ గాలి కానీ లోపలికి చొరపడకూడదు అనమాట. ఆ విధంగా టైట్గా కట్టేయాలి. ఆ విధంగా టైట్గా కట్టేసిన తర్వాత నెలన్నర టైంకి ఏమవుతుందంటే, మనకి వైట్గా వేరు వ్యవస్థ అనేది ఆ యొక్క కట్ చేసినటువంటి ఈ ప్రదేశాన్ని నుంచి వైట్గా వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. మనం ఎంచుకున్నటువంటి గ్రాఫ్టింగ్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అది మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అప్పుడు గమనించిన తర్వాత అది ముఖ్యంగా మనము గూటి కట్టిన తర్వాత 1.5 నెలకి మీకు కనిపిస్తాయి. ఆ విధంగా కనిపించిన తర్వాత మనం ఆ యొక్క కొమ్మని కట్ చేసుకునేసి
దాన్ని మనము ఒక పాలీ బ్యాగ్లో 5/6 కానీ 6/9 కానీ మీరు ఎక్కువ రోజులు పెంచుకోవాలనుకుంటే బ్యాగ్ సైజును పెంచుకోవచ్చు. బ్యాగ్ను ఎంచుకున్న తర్వాత పాలిథిన్ బ్యాగ్లో ఆ పాలిథిన్ బ్యాగ్కి మేము ఎక్కువగా, ఎందుకంటే ఈ ఏరియాలో నులిపురుగుల ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తుందంటే మేము మట్టిని అవాయిడ్ చేసి ఓన్లీ సాయిల్లెస్ మీడియానే ప్రిపేర్ చేసుకొని పాలీ బ్యాగ్లో నింపుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఉపయోగించే పదార్థాలు ఏంటంటే మళ్ళీ సేమ్ కోకోపీటు, తర్వాత వర్మింగ్ కంపోస్టు, తర్వాత దానికి మేము అదనంగా ట్రైకోడర్మా విరిడి కూడా కలుపుతున్నాం అనమాట. ప్రతి ఒక టన్నుకి ఒక 2 కేజీలు ట్రైకోడర్మా విరిడి పౌడర్ని కూడా కలుపుకునేసి ఆ మిశ్రమాన్ని మనం పాలీ బ్యాగ్లో నింపుకునేసి ఫస్ట్ ఒక సగం వరకు నింపుకునేసి ఆ కట్ చేసినటువంటి కొమ్మని దాంట్లో పెట్టి, వేరు వేస్తున్నటువంటి కొమ్మని పెట్టేసి దానిలో మళ్ళీ మిగతా సగాన్ని నీట్గా కప్పేసుకున్న తర్వాత ఆ బ్యాగులన్నీ మొత్తము మనం షేడ్ నెట్లకి 50% షేడ్ నెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టిన తర్వాత మనం ఏదైతే పైన ఏదైనా చిన్న చిన్న 2-3 ఆకులు ఉన్నా కూడా ఆ ఆకులు రాలిపోయి తర్వాత చిగులు వస్తాయి. దానికి ఇంచుమించు మీకు పూర్తి మొక్క తయారు కావడానికి 1.5 నుంచి 2 నెలల టైం వరకు పట్టొచ్చండి. మీకు అనుగుణంగా మొక్క సైజుని బట్టి ఎక్కువ రోజులు కూడా మీరు నర్సరీలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము జామలో లేయరింగ్ లేదా గూటి ద్వారా ప్రవర్ధనం పద్ధతులను చేపట్టి మొక్కలను ఎక్కువ మొత్తంలో మనము అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవి ప్రతి రైతు ఏదైనా సరే, ఏ వెరైటీ మీదైనా సరే ఈ యొక్క గూటి లేదా ఏ లేయరింగ్ను చేపట్టవచ్చు. రైతు తనంతట తానే తన యొక్క మొక్కల్ని ప్రవర్ధనం చేసుకొని ఇంకా వేరే అదనంగా ఏదైనా భూమి ఉంటేనే ఆ భూమిలో కూడా నాటుకొని వేరే వారి మీద ఆధారపడకుండా తనంతట తానే నాటుకోవడానికి ఇది ఒక చాలా సులువైన పద్ధతి.